ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే నేను ఏజియో నుంచి నేను ఏమేం బట్టలు తీసుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేస్తాను. సో చూసేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అనమాట. 3 పీస్ సెట్ మనకి 536 రూపీస్కి వచ్చింది. కాటన్ సెట్ ఇది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటికి క్యాజువల్ వేర్ కూడా వేసుకోవచ్చు, డైలీ వేర్గా కూడా బాగుంటుంది అని చెప్పి తెప్పించుకున్నాను. 536 రూపీస్. దీంట్లో ప్రైజెస్ అనేవి ఎప్పుడు అందరికీ ఒకేలాగా అయితే రావండి. ఖచ్చితంగా ఒక 10 రూపాయలు 50 రూపాయలు అటు ఇటు అవుతాయి ఖచ్చితంగా. సో నాకైతే 536 రూపీస్కి వచ్చింది. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్ అయితే ఇలా వచ్చింది. నేనైతే ఎస్ పెట్టుకున్నాను. ఇంకా 3/4 హ్యాండ్స్ కాటన్ అండి. అసలు వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, అంటే ఇరిటేటింగ్గా అట్లా అయితే లేదు. నేను మ్యాక్సిమం కాటనే ఎప్పుడు తెప్పించుకుంటాను. కాకపోతే ఈసారి కొన్ని క్రేప్ కూడా తెప్పించాను. అంటే ఇప్పుడు ఎలాగో వింటరే కాబట్టి క్రేప్ సిల్క్ కూడా బాగుంటుంది, ఇంకా రేయన్ కూడా బాగుంటుంది కదా. సో అవి కూడా చూపిస్తాను. అన్నీ కూడా మనకి 590 రూపీస్ లోపలేనండి. అంటే 550 నుంచి 600 లోపల ఉన్న ప్రైజెస్కే తెప్పించాను. సో క్వాలిటీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కూడా చాలా బాగా నచ్చింది. చాలా లైట్ కలరు, వేసుకుంటే కూడా చాలా డీసెంట్గా ఉంది. చున్నీ చూసారా ఎంత బాగుందో. నాకు మెయిన్గా ఏ డ్రెస్కైనా సరే చున్నీసే ఎక్కువ ఇష్టం అనమాట. ఇదిగోండి, ఇలా ఎప్పుడు మీరు తెలుసు కదా, మ్యాక్సిమం చున్నీస్ నేను ఇలా వేసుకుంటాను. నేను అందుకే ఇలాంటి చున్నీస్ ఉన్న డ్రెస్సులు ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఇదిగోండి, ఇది కాటను. కాకపోతే కాటన్ ఏంటంటే కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఐరన్ పెట్టుకోవడం, గంజి కాదు కానీ నేను గంజి పెట్టను, ఐరన్ చేసి వేసుకుంటే బాగుంటుంది. దాని లుక్ తెలియాలి అంటే నీట్గా ఐరన్ చేస్తే బాగుంటుంది కదా. సో ఇదైతే చాలా బాగుంది. 3 పీస్ సెట్ మనకి 536 రూపీస్కి అయితే వచ్చింది. కావాలి అంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూసేసేయండి. చాలా బాగుందండి. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. నేను అసలు ఏవి కూడా గుచ్చుకునేవి ఇరిటేటింగ్గా ఉండే బట్టలు అస్సలు ప్రిఫర్ చేయను. మీకు కూడా ఇవాళ అలాంటివి కాకుండా మంచిగా సాఫ్ట్గా ఉండేవే చూపిస్తున్నాను. సో అది. ఆ తర్వాత ఇది ఇంకొకటి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 568, 570 అట్లా ఉందన్నమాట. ఇది కూడా కాటన్దే. సో ఇదైతే చాలా బాగుంది. కాకపోతే నేనేమనుకున్నానంటే ఇది కూడా సెట్ అనుకున్నానండి. యాక్చువల్గా వాళ్ళు పిక్చర్లో చూపించడం అయితే ప్యాంట్ కూడా చూపించారనమాట. టాపు ప్యాంట్ 2 కలిపి సెట్ లాగా చూపించారు. కాకపోతే నేను ఆర్డర్ చేయడంలోనే మిస్టేక్ ఉంది, చూసుకోలేదు. నేను జస్ట్ అక్కడ పిక్ చూసి ఆర్డర్ పెట్టేశాను. తర్వాత వచ్చినప్పుడు చూస్తే ఇది ఓన్లీ టాప్ అనమాట, ఫుల్ లెంత్ టాపు, అంబ్రెల్లా కటింగ్ లాగా వస్తుంది. మెయిన్ ఏంటంటే నాకు నార్మల్గా కాటన్వి స్ట్రైట్ కట్స్ వేసుకుంటాను నేను. కాకపోతే ఇప్పుడు నేను సన్నగా ఉన్న సరే పొట్ట వచ్చేసింది నాకు. కొంచెం డెలివరీ అయ్యాక కొంచెం పొట్ట ఉంది కదా. సో ఆ పొట్ట వల్ల ఏమైందంటే స్ట్రైట్ కట్స్ అనేవి అంత నప్పట్లేదు, పొట్ట కనిపించేస్తుంది. అదే ఇది అనుకోండి, ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి కదా మనకి పొట్ట దగ్గర, చూడండి ఇలాగా ఫ్రిల్స్ వస్తాయి. సో అంబ్రెల్లా కటింగ్ లాగా ఉంటుంది కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళైనా లావుగా ఉన్న వాళ్ళకైనా సరే పొట్ట కనపడకుండా ఉండాలి అంటే ఇట్లా కొంచెం ఫ్రిల్స్ వచ్చిండేలా అయితే బాగుంటుంది. సో ఇదిగోండి ఇలాగనమాట. ఇది కూడా కాటనే, చాలా బాగుందండి. ఫస్ట్ నేనైతే బాధపడ్డాను, అంటే ప్యాంట్ రాలేదే అని చెప్పి. కానీ ఈ క్లాత్ నచ్చి ఇంక ఇది కూడా ఉంచుకున్నాను. చాలా బాగుందండి, చాలా కంఫర్టబుల్గా ఉంది. లైట్ క్రీమ్ కలర్ కదా, వేసుకుంటే కూడా మంచి క్లాసీ లుక్ ఉంది. సో ఎలా ఉంది, నాకు ఎలా ఉంది అని కూడా చెప్పండి. ఎందుకంటే ఈ మధ్య అసలు నేనేం కుట్టించట్లేదు. అన్నీ కూడా దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి అన్నీ ఏజియోలో ఆర్డర్ పెట్టుకోవడమే. సో ఇప్పుడు కొంచెం 1-2 కుట్టిస్తున్నాను, కానీ అసలు మ్యాక్సిమం ఏజియో అలవాటు అయినప్పటి నుంచి నేను దాంట్లోనే పెడతాను మ్యాక్సిమం బట్టలన్నీ కూడా. సో కొంచెం బయట వేరే వాటితో కంపేర్ చేస్తే ఏజియోలో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ నేను ఎందుకు క్లాత్ బాగుంటుంది. మనకి మెయిన్ కంఫర్టబుల్గా ఉండాలి కదా క్లాత్ అనేది. సో నేను ఇది నమ్ముతాను, అందుకే ఇందులోనే మ్యాక్సిమం షాపింగ్ చేస్తాను నేను, పిల్లలకి, మా వారికి, అందరికీ, నాకు కూడా. ఆ తర్వాత ఇది ఇంకోటి, ఇది 590 అనమాట. ఇది క్రేపు. కాకపోతే ఇది రిటర్న్ పెట్టేశానండి, చాలా లూజ్ వచ్చింది. యాక్చువల్గా నా సైజు XS అనమాట. అయినా సరే పొట్ట ఉందని చెప్పి S సైజ్ పెట్టుకుంటున్నాను. కాస్త లూజ్ అయినా పర్వాలేదులే, అంటే కొంచెం షింక్ అవుతాయి కదా, అందుకని. ఇదేమో L ఇచ్చేసారు. అంటే చూసుకున్నట్లేదో మరి సైజ్ లేదనో మరి నాకు తెలియదు, కానీ L సైజ్ ఇచ్చేసారు వాళ్ళు. కానీ ఇదైతే చాలా పెద్దదిగా ఉంది. ఇంక ఇదైతే రిటర్న్ పెట్టేస్తున్నాను. కానీ నాకు కలర్ చాలా బాగా నచ్చింది. అంటే అసలు గుచ్చుకోవట్లేదు అనమాట. సేమ్ ఇలాంటిదే ఇంకోటి కూడా గ్రీన్ కలర్ తెప్పించాను, 2 తెప్పించాను. ఒక్కొక్కటి 590 రూపీస్.
ఇది కూడా 3 పీస్ సెట్. ఇదిగోండి చూస్తున్నారు కదా, క్రేప్ క్లాత్, ఇది రేయాన్ కాదు క్రేప్ అనమాట. అంటే క్రేప్ క్లాత్ అంటే తెలుసు కదా, సాఫ్ట్గా జారినట్టు ఉంటుంది. కానీ ఇవైతే ఎక్కువగా షింక్ అవ్వండి. ఈ సీజన్లో బాగుంటాయి, అంటే మనకి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. కాటన్ అనేది ఎక్కువగా మనము ఎండాకాలంలోనే కదా వేసుకుంటాము. సో నేనైతే మ్యాక్సిమం 365 డేస్ కాటనే వేసుకుంటాను, నాకు ఎందుకు అవే ఇష్టం. కాకపోతే ఇవి కూడా గుచ్చుకోకుండా చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట. క్రేప్ సిల్క్ అంటే తెలుసు కదా మీకు, చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా గుళ్ళకి కూడా వేసుకెళ్ళొచ్చు. తక్కువ ప్రైస్లో డైలీ వేర్గా బట్టలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా నాకు చాలా నచ్చాయి, కాకపోతే బడ్జెట్ లేదని తెప్పించుకోలేదు. ఇదైతే మాత్రం నాకు కలర్ చాలా బాగా నచ్చింది. ఎక్స్చేంజ్ పెట్టుకున్నాను, అంటే యాక్చువల్గా నా సైజ్ లేదు, ఉన్నప్పుడు పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇది రిటర్న్ చేశాను. ఇంకొకటి చూసి సేమ్ ఇదే డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకుంటా. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఈ బ్లూ కలర్ చూస్తున్నారు కదా, వేసుకుంటే ఎంత బాగుందో ఆ కలర్ నాకు. సో నాకే కాదు, డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది, బ్లూ కలరు. సో ట్రై చేయండి. క్లాత్ మాత్రం చాలా బాగుంది. చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ వచ్చింది. ఇంకా హ్యాండ్స్ కూడా కొంచెం చుడీ హ్యాండ్స్ లాగా వచ్చాయన్నమాట. సో ఇది ఇంకోటి సేమ్ అలాంటిదే, ఇది ఇంకోటి, ఇది కూడా బాగుంది. సో కలర్స్ కూడా ఉన్నాయి వీటిల్లో, నాకు తెలిసి 3-4 కలర్స్ ఉన్నట్టున్నాయి. నేనైతే ఈ 2 కలర్స్ తెప్పించుకున్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నడుం దగ్గర మనకి ఆలియా కట్ లాగా వచ్చింది. ఇదిగోండి కొంచెం లూజ్ అయ్యింది, అయినా పర్లేదులే అని ఉంచేసుకున్నా. ఇదైతే ఎస్ సైజు, ఇందాక వచ్చింది మాత్రం ఎల్ అనుకుంటా, అందుకే చాలా పెద్దగా ఉంది. ఇదేంటి ఇంతలా ఉంది, ఎస్ కదా నేను పెట్టుకున్నాను అని తర్వాత చూశాను. అదేమో ఎల్ సైజు, ఇదేమో ఎస్ సైజు. ఇది చూసారా, ఈ కటింగ్ అంతా ఫ్రిల్స్ వచ్చి, చెప్పాయి కదా ఇలా ఫ్రిల్స్ వస్తే ఏంటంటే మనకి పొట్ట కనపడకుండా ఉంటుంది. సో ఇది కూడా అంబ్రెల్లా కటింగ్ లాగా అనమాట. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుందండి. చున్నీ చూస్తున్నారా అసలు ఎంత పెద్దగా ఉందో. ఇదేం ముడతలు కూడా పడవు, అంటే జస్ట్ వాషింగ్ మిషన్లో వేసినా సరే. కాటన్ అయినా కొంచెం ముడతలు పడతాయి, ఐరన్ ఉండాలి. ఇవైతే అసలు ఐరన్ కూడా అవసరం లేదు, వాష్ చేసి అలాగే వేసేసుకోవచ్చు అనమాట. ముడతలు ఎక్కువ పడవు, క్రేప్ క్లాత్ కదా, సిల్క్ క్రేప్ అయితే ఎక్కువ ముడతలు పడవు కదా. చూడండి అసలు క్లాత్ చాలా బాగుందండి, సాఫ్ట్గానా, వేసుకుంటే కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పేరు కూడా. అంటే కాస్త లూజ్ ఉన్నా సరే నాకేం అంత అనిపించట్లేదు, సరిపోయినట్లుగానే ఉందన్నమాట. ఇంకందుకే ఉంచేసుకున్నాను. సో ఇదొకటి, ఇది కూడా 590 రూపీసే. సో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. సో అది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా, అలా లైట్ గ్రీన్ లైట్ క్రీమ్ కలర్. ఆ తర్వాత సో అవన్నీ కూడా 4 సెట్స్ అండి. అన్నీ కూడా ఒక్కోటి 530, 560, 590 అలా వచ్చింది. అయితే ఇది మాత్రం 589 రూపీస్కి 4 క్రేప్ టాప్స్ అనమాట, ఓన్లీ టాప్సే. అయితే ఏంటంటే ఇవి మాత్రం నేను ఒకసారి చెక్ చేద్దామని తెప్పించాను, అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది, వేసుకోవచ్చా లేదా, అంటే ఈ ప్రైస్కి వస్తుంది అంటే బాగుందా లేదా అని చెప్పి తెప్పించాను అనమాట. ఇదిగోండి 4 కలర్స్ అయితే వచ్చాయి, ఒకటి పర్పుల్, బ్లూ, రెడ్, ఎల్లో వచ్చింది, బాగుంది. సో క్లాత్ ఎలా ఉంటుందా అని చెప్పి తెప్పించాను. సో క్లాత్ ఏంటి అంటే క్రేప్ క్లాత్ అంటే తెలుసు కదా, కొంచెం అంటే పల్చగా ఉంది కానీ ట్రాన్స్పరెంట్గా అయితే లేదు, కొంచెం క్లాత్ మాత్రం పల్చగా ఉంది. ఎప్పుడైనా ఇంట్లో రెగ్యులర్గా మనం ఇలా వేసుకుంటాం కదా, దానికైతే బాగానే ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చే హ్యాండ్స్, అంటే ఇందాక చూపించిన హ్యాండ్స్ కొంచెం బాగా పొడవుగా వచ్చాయి, కానీ ఇవి మాత్రం మోచేతుల వరకే వచ్చాయి. 3/4 అంటాం కదా, దానికన్నా ఇంకా తక్కువ వచ్చిందనమాట హ్యాండ్ మాత్రం. సో అది మొత్తం చెప్పాయి కదా 4 కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి కదా, ఇక్కత్త డిజైన్ వచ్చాయి కొన్ని. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. కాటన్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది. ఎక్కువగా కాటన్లో నా దగ్గర ఉండేవి ఇలాంటివి, ఒక 2-3 పేర్స్ ఉండేవి కాటన్లో, కుట్టించుకున్నాను అప్పుడు నేను. అలాగే ఉంటుందేమో అని చెప్పి ఆర్డర్ పెట్టాను, కానీ కాదులేండి, వాళ్ళైతే చెప్పారు అంటే అది క్రేప్ క్లాత్ అనే. సో అది మరీ పల్చగా ఉంది కానీ మరీ ట్రాన్స్పరెంట్గా వేసుకుంటే పల్చగా అట్లా అయితే ఏం లేదు, బాగుంది, వేసుకున్నాను కదా. సో ఇదేంటంటే కొంచెం మోకాళ్ళ కన్నా కొంచెం కిందకే ఉంది, స్ట్రైట్ కట్ ఇలా ఉందన్నమాట, ఎస్ సైజ్ ఇది. సో ఇది కూడా ఇప్పుడు ఇంకా తగ్గినట్టే ఉందండి. నేను 590కి, అదే 589కి కదా నేను పెట్టింది, ఇప్పుడైతే ఇంకా 540, 530 ఉంది.
సో ఆఫర్స్ అనేవి మారుతూనే ఉంటాయి కదా. సో ఒకసారి చెక్ చేయండి. ఏజియోలో మాత్రం ఇదే పెద్ద తలనొప్పండి. అసలు ఎలా షాపింగ్ చేస్తారో చూపించండి అక్క అన్నారు కదా, ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇవాళ టైం లేక ఇంకా ఓన్లీ ఈ వీడియో వరకే అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఏజియోలో ఎలా షాపింగ్ చేయాలి అని చెప్పి, కొంచెం మీకు కూడా ఈజీగా ఉంటుంది కదా. అంటే అందరికీ ఈ రోజుల్లో మ్యాక్సిమం 90% తెలిసి ఉంటుంది. 10 మందికి ఎవరికైనా తెలియకపోతే సో వాళ్ళు అడుగుతున్నారనమాట, అందుకనే చెప్తున్నా. ఈసారి ఎప్పుడైనా షార్ట్స్లో మీకు ఎలా షాప్ చేయాలో చెప్తా. అంటే ఆఫర్స్ తోటి ఏజియోలో షాప్ చేయాలంటే కొంచెం ఈ ఆఫర్లతో ఎలా పెట్టుకోవాలో మాత్రం తెలిసి ఉండాలి. నేను కూడా కుస్తీ పడుతూ ఉంటా ఖాళీగా ఉన్నప్పుడు, ఏంటంటే ఆఫర్స్ ఉన్నవి అన్నీ చెక్ చేస్తూనే ఉంటానన్నమాట. సో ఒకే ఆఫర్ ఉండేలాంటివే తీసుకోవాలన్నమాట, అప్పుడైతేనే మనకు ఆఫర్లో వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆఫర్లో ఉన్నది తీసుకుంటే మనకు ఆఫర్ అనేది అప్లై అవ్వదు. అన్నీ ఒకే ఆఫర్తో ఉన్నవే తీసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకొకటి బ్లూ కలరు, ఇదిగోండి. ఇది కూడా బాగుందండి వేసుకుంటే, చూస్తున్నారు కదా అసలు పొట్ట కూడా కనిపించట్లేదు, కాస్త లూజ్గానే ఉంది. సో నాకు ఏంటంటే సన్నగా ఉన్నాను కదా, నాకు ఇప్పుడు ఇదో ప్రాబ్లం అయిపోయింది. సరిగా డెలివరీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా డైట్ అది చేయక పొట్ట వచ్చేసింది కొంచెం. డెలివరీ అయిపోయిన తర్వాత అంతే కదా, అయితే కొంతమంది లావు వస్తారు, నేను లావు రాలేదు కానీ పొట్ట వచ్చింది కొంచెం. సో ఇంకా అదైతే తగ్గించాలి. దానివల్లే నాకు ఈ బట్టలు అనేవి కొంచెం సెట్ అవ్వట్లేదు, సరైన ఫిట్టింగ్ అయితే ఉండట్లేదు అనమాట. అందుకే కొన్ని మ్యాక్సిమం రిటర్న్ పెట్టేస్తూ ఉంటాను వేసుకున్న తర్వాత నచ్చకపోతే. కానీ ఇవి మాత్రం అన్నీ చాలా బాగున్నాయండి, అందుకే మీకు వేసుకొని మరీ చూపించాను. ఇదిగోండి, నాకైతే ఎల్లో గ్రీన్ టాప్ చాలా బాగా నచ్చింది ఇందులో. సో మీరు కూడా చూసారు కదా, మీరు కూడా వీటిల్లో ఏమైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్, క్లాత్ కూడా చాలా బాగుంది. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో మీరు చూసారు కదా, సో మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? ఇలాంటి వ్లాగ్స్ మీకు కావాలి అంటే చెప్పండి, అప్పుడప్పుడు డైలీ కాదులే కానీ అప్పుడప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది కూడా యూస్ఫుల్ కంటెంటే కదా అనిపించింది నాకు, అంటే ఒకసారి రివ్యూ ఇవ్వడం కూడా. సో ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, నేను షాప్ చేశాను మీకు చూపిస్తున్నాను అంతే. సో చూసారు కదా, ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. సో రేపు సండే కదా, సారీ, మళ్ళీ మండే వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.